నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 23, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ దశమి. దశమి తిథి ఫిబ్రవరి 22 శనివారం ఉదయం 9:39 ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం 10:27 వరకు దశమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం ఫిబ్రవరి 23 ఆదివారం మధ్యాహ్నం 3:46 వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం వజ్ర ఉదయం 11:18 వరకు, తదుపరి సిద్ధి. కరణం విష్టి మధ్యాహ్నం 1:59 వరకు, తదుపరి భవ రాత్రి 1:59 వరకు, తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 1:40 తెల్లవారితే 3:19 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి సాయంత్రం 5:06 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:31 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:05 నుండి ఉదయం 5:53 వరకు. అమృత గడియలు ఉదయం 8:02 నుండి ఉదయం 9:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కీచకుడికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ హరిహర వీరమల్లు, బి సింహబలుడు, సి కొదమసింహం. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ రేపటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను, మీ పేరు, మీ జిల్లా పేరు అడిగినట్లయితే దాన్ని యూట్యూబ్లో నేను ఆ క్వశ్చన్ మరలా అడుగుతాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. దుష్ట చతుష్టయమో అని ఎవరు అంటారు? దానికి జవాబు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని. అందరూ కరెక్ట్గా జవాబు చెప్పారు. చాలా బాగా ఆన్సర్ ఇచ్చారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు గోవిందమాంబ ఆరాధన అండి. మరియు వాగ్గేయకారుడు అన్నమయ్య మరియు నటి ప్రత్యూష గారి వర్ధంతి అండి ఈరోజు. అదేవిధంగా మొఘల సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరియు కింజరావు ఎర్రప్పనాయుడు మాజీ మంత్రి వారి జయంతి అండి. మరి ఈరోజు నటి భాగ్యశ్రీ, నటుడు శ్రీనివాస్ రెడ్డి, కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇదే కాకుండా రేపు ఏకాదశి కదండి. ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు ఈరోజు దశమి రోజు ఒంటిపూట చేయవలసి ఉంటుందండి. ఒంటిపూట చేసి రేపు ఏకాదశి ఉపవాసాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం
చూద్దాము. షడ్రుచులు బై కిరణ్. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, అదేవిధంగా పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయడానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఈరోజు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి ఈరోజు చాలా మంచిది. మరియు నూతన ఉద్యోగాలైనా, ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి జాయినింగ్ అవ్వాలన్నా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా, ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, లేదా వాటిని ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. కొత్త కార్లు కొనుక్కోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. పూజలు అంటే దాన్ని ఓపెనింగ్ చేసి పూజా కార్యక్రమం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.